ఎవరే అబ్బాయి? యశ్వంత్ అని. అంత బాగుంటాడా? చాలా బాగుంటుంది బాబాయ్ అమ్మాయి. ఇంట్లోవా? ఇంచుమించు అలాంటిదే. ఇంతకు అమ్మాయికి ఈ విషయం చెప్పావా? లేదమ్మా, చెప్పాలి. అమ్మా, ఏం చెప్పాలి? దేని గురించి అడుగుతున్నావు? నీ లవ్ మ్యాటర్ గురించి. అమ్మా, లవ్ ఏంటి, నేనేంటి? చిచ్చి, నేను అలాంటి పనులు చెయ్యను. ఒసేయ్, నాకు కహానీలు చెప్పకే. నీ వయసు దాటే వచ్చాను. 1 వీక్ నుండి అబ్జర్వ్ చేస్తున్నాను. అసలు కుదురుగా ఉండట్లేదు. చేసే పని మీద శ్రద్ధ కూడా చూపించట్లేదు. మనిషి మాత్రం ఇక్కడ ఉన్నావు, మనసు మాత్రం ఎక్కడో ఉంది. ఇంత ఇబ్బంది పడే బదులు నీ విషయం అమ్మాయి చెప్పొచ్చుగా. అది నువ్వు చెప్పినంత ఈజీ కాదు. ఎందుకో? ఎందుకంటే ఏమని చెప్పనమ్మా, 4 years నుండి మేమిద్దరం ఫ్రెండ్స్. ఇప్పుడు సడన్ గా నేను లవ్ అంటే ఏమనుకుంటాడో ఏమో. అలా అని నేను తొందరపడి చెప్పాను అనుకో, కాదంటే ఉన్న ఫ్రెండ్షిప్ కూడా పోతుందేమో అని భయమేస్తుందమ్మా. అలా అని మనసులో దాచుకున్న మాట చెప్పకుండా ఎలా ఉంటావే? ఈ రోజుల్లో ఏదైనా చెప్తేనే తెలుస్తుంది. అలాంటిది నువ్వు చెప్పకుండా ఉంటే ఎలా తెలుస్తుంది అబ్బాయికి? సో లేట్ చేయకుండా చెప్పే అబ్బాయికి. చెప్పాలని నాకు ఉంది బాబాయ్, కానీ ధైర్యం చాలట్లేదు. ఓర్ని, మీరేం యూత్రా? 4G వెళ్ళిపోయి 5G కూడా వచ్చేస్తుంది. ఐ లవ్ యూ అని 3 పదాలు చెప్పడానికి ఇంతలా ఆలోచిస్తున్నావా? ఐ లవ్ యూ, ఈ 3 అక్షరాలు వినడానికి బానే ఉంటాయి, కానీ చెప్పే వాళ్ళకే దాని వెయిట్ తెలుస్తుంది. అబ్బో, చాలా డీప్ గా వెళ్ళినట్టున్నావే. త్రివిక్రమ్ లాగా పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నావు. అయితే నేను కూడా త్రివిక్రమ్ లాగే చెప్తాను విను. సంపాదించడం చేతకానోడికి ఖర్చు పెట్టే అర్హత కూడా లేదు. చెప్పే ధైర్యం లేని వాడికి ప్రేమించే హక్కు లేదు. అయినా ప్రేమించడానికి భయపడాలరా, ప్రేమని చెప్పడానికి కాదు. నీకేంటి బాబాయ్, ఖాళీగానే ఉన్నావుగా, ఎన్ని కొటేషన్స్ అయినా చెప్తావు. చెప్పేవాడికి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. ఆయన నువ్వు ఎప్పుడైనా ప్రేమిస్తేనేగా తెలిసేది. రే మరీ బాబాయ్ నాకు తీసిపడేయకరా. నాకో లవ్ స్టోరీ ఉంది. ఏంటి, నీకు కూడా లవ్ స్టోరీ ఉందా? నేను కాలేజ్ చదువుకునే రోజుల్లో రోజు నన్ను ప్రేమించడానికి ఒక అబ్బాయి వెనకపడేవాడు తెలుసా? కాలేజ్ డేస్ లో ఒక అమ్మాయిని ప్రేమించేవాడిని. రోజు తన వెనక్కి తిరిగేవాడిని. వన్ ఫైన్ డే తనకు ప్రపోజ్ చేద్దామని తన దగ్గరికి వెళ్ళాను. ఈరోజు ఎలాగైనా చెప్పేయాలి. ఈరోజు చెప్పకపోతే ఎప్పటికీ చెప్పలేను. కన్ఫామ్గా చెప్పేస్తాను. కానీ ఎలా చెప్పాలి, ఎలా చెప్తే బాగుంటుంది? ఒక ఐడియా కూడా రావడం లేదే. కూల్ రవి, కూల్. ఫస్ట్ టైం కదా, ఆ టెన్షన్ ఉంటుంది. నా ప్రేమ దేవత వచ్చేసింది. ప్రపోజ్ చేద్దాం. సుజాత, ఇప్పుడేం చేయాలి? నీతో కొంచెం మాట్లాడాలి. నాతోనా? ఇప్పుడా? ఇక్కడ ప్రాబ్లం అయితే మీ ఇంట్లో కూర్చొని మాట్లాడదాం. అమ్మో, మా ఇంటికా? కంగారు పడకు, సరదాగా అన్నాను. త్వరగా చెప్పండి. ఇలా రోడ్డు మీద నిల్చొని మాట్లాడటం మంచిది కాదు, ఎవరైనా చూస్తారు. నీతో ఎప్పటి నుంచో మాట చెప్దాం అనుకుంటున్నాను సుజాత, కానీ ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. అదే 20 years తర్వాత అయ్యి ఉంటే ఏ ఫేస్బుక్లోనూ వాట్సాప్లోనూ మెసేజ్ చేసేవాడిని. కానీ మన టెక్నాలజీ అంత డెవలప్ అవ్వలేదు కాబట్టి మొహమాటం లేకుండా మొహం చూసి చెప్పేస్తాను. ఈ ప్రపంచంలో నేను ఎవరినైనా ప్రేమించాను అంటే అది మా అమ్మని మాత్రమే. అంతకన్నా ఇంకెక్కువ ప్రేమించింది అది మా నాన్నను మాత్రమే. ఈ అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, చెల్లి, అన్న, ఇలా ఫ్యామిలీని దాటి ఇంకెవరైనా ప్రేమించాను అంటే అది మాత్రం ఒక్క వెంకాయమ్మని. అన్నట్టు నీకు వెంకాయమ్మ అంటే ఎవరో తెలియదు కదూ? మాకు పాలు పోసే ఆంటీ. మా ఫ్యామిలీ మెంబర్ కాకపోయినా మా ఫ్యామిలీలో ఒక మెంబర్లా కలిసిపోయింది. ఇలా వీళ్ళందరినీ దాటుకొని నాకు ఒక్కరి మీద ప్రేమ పుట్టింది. అదెవరో కాదు, మా సుబ్బాయమ్మ. వీచ్ చివర పురుగులేస్తూ ఉంటుంది. చాలా బాగుంటాయి. ఈసారి వచ్చినప్పుడు నీకు తీసుకొస్తాను. ఇది చెప్పడానికా పిలిచావు? అక్కడికే వస్తున్నాను. నేను ప్రేమించేవాళ్ళు, నన్ను ప్రేమించేవాళ్ళు నా చుట్టుపక్కల ఇంతమంది ఉండగా వీళ్ళందరినీ దాటుకొని నాకు ఒకరి మీద ప్రేమ పుట్టింది. అది ఎవరి మీదో కాదు. ఈసారి ఏ పుల్లమో ఎల్లమో అయ్యి ఉంటది. అదెవరో కాదు సుజాత, నువ్వే. నేను చూసిన దగ్గర నుంచి కళ్ళ కలరా వచ్చినట్టు ప్రపంచమంతా కలర్ఫుల్గా కనిపిస్తుంది. రోజూ చేసే పనే ఆయన కొత్తగా అనిపిస్తుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆకలి వేయడం లేదు, నిద్ర కూడా రావడం లేదు.
అసలు ఏ పని చేయబుద్ధి కావట్లేదు. ఏంట్రా అయితే నా దోస్తుగారిని అడిగితే ఎక్స్ట్రాలు అన్నారు, డాక్టర్ని అడిగితే కొలెస్ట్రాల్ అన్నాడు. కానీ నా మనసును అడిగితే మాత్రం చెప్పింది నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని. ఐ లవ్ యూ సుజాత. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ನಾನು ಉನ್ನೆ కాదలిక్కరే. ఇది కరెక్ట్ కాదు రవి. కరెక్ట్ కాదా? నా దోస్తుడు ఇదే చెప్పాడే. 1 సెకండ్. నాను ఉన్న కాదలిక్కరే కరెక్ట్గానే ఉంది. నేననేది అది కాదు. ఈ ప్రేమించుకోవడం కరెక్ట్ కాదు రవి. అయినా నేను ప్రేమించలేను రవి. ఏ ఆల్రెడీ ఎవరు నేను ప్రేమిస్తున్నావా? కన్ఫామ్గా మన ఇంగ్లీష్ ప్రొఫెసర్ అయి ఉంటాడు. రోజు నీ టెక్స్ట్ బుక్ అయినప్పుడే నాకు డౌట్ వచ్చింది. అయ్యో అది కాదు రవి. ఆయన నాకు అన్నయ్యతో సమానం. ఓ అయితే పర్లేదు. మరి నీ ప్రాబ్లం ఏంటి? ఈ ప్రేమించుకోవడం నాకు సెట్ కాదు. ఏ? ఎందుకంటే మా ఫ్యామిలీ దానికి ఒప్పుకోదు. అందుకే నన్ను మర్చిపో రవి. చదువునైనా ఈజీగా మర్చిపోతానేమో కానీ ప్రేమించడం ఆయన ఎలా మర్చిపోతాను? అలా అనకు సుజాత. నువ్వు ఓకే అంటే మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించి నిన్ను పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ లైఫ్ అంతా చాలా పెద్దగా ఊహించుకున్నాను. అది జరగదు రవి. జరగవా? ఏంటి పెళ్ళా పిల్లలా? పెళ్ళి. అయితే పిల్లలు ఓకేనా? సారీ, అదైతేనే కదా ఇది అయ్యేది. చూడు సుజాత, కాసేపు ఫ్యామిలీ అంతా పక్కన పెట్టు. నేనంటే నీకు ఇష్టమా లేదా? నువ్వంటే నాకు కూడా ఇష్టమే రవి. కానీ నేను ప్రేమించలేను రవి. అదేంటి? అదంతే, నీకు చెప్పినా అర్థం కాదు. పర్లేదు చెప్పు సుజాత, నేను అర్థం చేసుకుంటాను. ఐ లవ్ యూ రవి, బట్ ఐఎమ్ నాట్ ఇన్ లవ్ విత్ యూ. చెప్పాగా నీకు అర్థం కాదని. అది కాదు, ఈ డైలాగ్ ఇంకెక్కడో వినట్టుంది. ఎక్కువగా ఆలోచించు మాకు. ఆ సినిమా రిలీజ్కి ఇంకా చాలా టైం ఉంది. అదేలే, 20 సంవత్సరాల తర్వాత కీర్తి సురేష్ చెప్తే బాగుంటుంది. ఇదే నీ ఫైనల్ డెసిషనా? అవును, నా ఫ్యామిలీని కాదని నేను ఏమీ చేయలేను. పైగా వాళ్ళకి క్యాస్ట్ పిచ్చి, అస్సలు ఒప్పుకోరు రవి. ఈ విషయం వాళ్ళకి తెలిసిందంటే ఏం చేస్తారో ఏమో. నాకు చాలా భయంగా ఉంది రవి. నీకోసం నా ప్రాణాలని ఇస్తాను సుజాత. అవసరం లేదు. ఈ విషయం వాళ్ళకి తెలిస్తే వాళ్లే చంపేస్తారు నిన్ను. అందుకే నువ్వు నన్ను మర్చిపోయి ఎవరైనా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు. నువ్వు నన్ను కలవడానికి కానీ మాట్లాడటానికి కానీ ట్రై చేయకు ప్లీజ్ రవి. బాయ్ రవి. సుజాత, నీ ప్రేమకు గుర్తుగా నాకు పుట్టబోయే పిల్లలకి నీ పేరు పెట్టుకుంటాను రవి. బాయ్ రవి. సుజాత, సుజాత, ప్లెజర్ ఏమో వాడిది, పేరేమో నాదే. సుజాత, తుజలే మే మర్ జాతా. అలా పరిస్థితుల ప్రభావం వల్ల మేమిద్దరం విడిపోవాల్సి వచ్చింది. లేకపోతే నాకు అందమైన జీవితం ఉండేది. రై లే. అయిపోయిందా? అందుకే నా జీవితంలో నీ జీవితం అవ్వద్దనుకుంటే వెళ్ళి త్వరగా ప్రపోజ్ చేయి. మరెప్పుడు చెప్పను? రేపే చెప్పే. రేపా? రేపు మంచి రోజేనా? చాలా మంచి రోజు, వెళ్ళి చెప్పు. సరే, నువ్వు కూడా రా, వెళ్దాం. నేనెందుకురా? వెళ్ళిన తర్వాత ఏమైనా తేడా వచ్చిందనుకో, ఇద్దరం అటు నుంచి అంటే బార్కి వెళ్ళిపోదాం. ఓకే పద. నేను రెడీ, నువ్వు స్టార్ట్ చేయి. ఎలా చెప్పాలి దీనికి? ఏదో మాట్లాడాలని పిలిచావు కదా, చెప్పు. అంటే అది ఏమైంది యశు? చెప్పు, పర్లేదు. పుష్ప టికెట్లు దొరికినాయా? అది చెప్పడానికి ఈ ప్లేస్కి పిలిచావా నన్ను? కాదు కాదు, అవును, యాక్చువల్లీ నువ్వే ఏదో చెప్పాలన్నావు. ముందు నువ్వు చెప్పు. పర్లేదు యశు, ముందు నువ్వే చెప్పు. లేదు, లేడీస్ ఫస్ట్ కదా, ఫస్ట్ నువ్వే చెప్పు. లేదు యశు, నువ్వే చెప్పు. లేదు, నువ్వే చెప్పు. రేయ్, ఎవరో ఒకరు చెప్పండి రా. ఇదేం లవ్ స్టార్టింగా? నువ్వు చెప్పు అని చెప్పడానికి. మర్యాదగా నువ్వు చెప్తావా లేకపోతే నన్ను చెప్పమంటావా? నేనే చెప్తా. బృందా, నేను బయటే ఉన్నాను, ధైర్యంగా చెప్పేసి. సరే సరే, ముందు నేనే చెప్తాను. ఒక 5 minutes నువ్వేం మాట్లాడకు. జస్ట్ నేను చెప్పేది విను. మధ్యలో ఏం మాట్లాడకు. చూడేషు,
నీకు నా గురించి సరిగ్గా తెలుసో తెలీదో నాకు తెలీదు. నా గురించి రెండు మాటల్లో చెప్తాను విను. నాకు చిన్నప్పటి నుంచి చాలా మొహమాటం. ఇది కావాలి అని ఎప్పుడు ఎవరిని అడగలేదు. అలా అడగకపోవడం వల్లే అనుకుంటా నాకు ఇష్టమైనవన్నీ చాలా కోల్పోయాను చిన్నప్పటి నుంచి. కానీ ఫస్ట్ టైం ఒకటి అడగాలనిపిస్తుంది. అదేంటో తెలుసా? నువ్వే. అవునేషు, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నాకు నీతోనే లైఫ్ లాంగ్ ఉండాలనిపిస్తుంది. ఒకవేళ అది ప్రేమ వల్లే సాధ్యమవుతుందంటే అవును, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఒకవేళ పెళ్లి వల్లే కుదురుతుందంటే నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది యశు. ఏదేమైనా సరే, ఇప్పుడు నేను చెప్తున్న ప్లేసు టైం కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ ఒక్కటి మాత్రం నిజం, ఐ లవ్ యూ యశు. రేయ్, అంతే బోర్లో బుట్లో పడ్డట్టు నువ్వు ప్రపోజ్ చేద్దాం అనుకున్న అమ్మాయి తిరిగి నీకే ప్రపోజ్ చేస్తుందిరా. ఓకే చెప్పు. ఓకే. నాకు కాదురా, తనకి. ఏయ్ ఆగు. థ్యాంక్ యూ, వెళ్ళు. అది ఎంగిల్ చేశాను రా. నేను మాట్లాడడం అయిపోయింది, ఇక నువ్వు మాట్లాడొచ్చు. ఏంటి బృందా, నువ్వు కూడా అందరిలాగా కొంచెం క్లోజ్గా ఉంటే లవ్వా? ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ. ఐఎమ్ సారీ బృందా. పర్లేదు, నేను వెళ్తున్నా, బాయ్. పిలిచావా? లేదు. ఐ లవ్ యూ టూ బృందా. యాక్చువల్లీ నేనే నీకు ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను, కానీ నువ్వే ప్రపోజ్ చేసేసరికి ఐ వాజ్ షాక్డ్. నువ్వంటే నాకు చాలా ఇష్టం బృందా. ఒకవేళ అది ప్రేమ వల్లే సాధ్యమవుతుందంటే నేను కూడా నేను ప్రేమిస్తున్నాను. లేదు, పెళ్లి వల్లే సాధ్యమవుతుందంటే మనిద్దరం పెళ్లి చేసుకుందాం బృందా. ఎదుగో, ఎదుగో, ఇంత టెన్షన్ పెట్టావు తెలుసా? అందరు చూస్తున్నారు. అని నువ్వు ముందే చెప్పొచ్చు కదా. ముందే చెప్తే నీకు ఇంత మెమొరబుల్ గా ఉండదు కదా. యుద్ధవో, నీకు అన్ని ఆటలేరా? ఒక్క సెకండ్ గుండె ఆగిపోయినంత పనేం తెలుసా? అట్లుంటది మనతోనే. అవునా? చూస్తుండు, ఏదో ఒక రోజు పెద్ద షాక్ ఇస్తాను నీకు. మనకు షాక్ ఇచ్చేవాళ్ళు ఈ భూప్రపంచంలో ఎవ్వరూ లేరు. ఆ, అవునరా, అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. ఆ బ్లూటూత్ ఏంటి? 1 సెకండ్ బాబాయ్, లోపలికి వచ్చాయి. నీకు నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పర్సన్ పరిచయం చేస్తాను. అవును, నువ్వు కూడా బ్లూటూత్ పెట్టుకున్నావు. 1 సెకండ్. అమ్మా, లోపలికి వచ్చేసేయ్. ఓకే. నీకు మా అమ్మని ఇంట్రడ్యూస్ చేస్తాను. సరే. ఇంకా బృందా, ఈయన మా బాబాయ్. నమస్తే అంకుల్. నమస్తే మా అమ్మ నాన్న లేకపోయినా ఈయనే నన్ను చూసుకున్నారు. ఈయనంటే నాకు చాలా ఇష్టం. తిను మా అమ్మ. రవి, నువ్వా? సుజాత, నువ్వా? ఎన్ని రోజులైంది సుజాత నిన్ను చూసి? నేను కూడా రవి. ఎలా ఉన్నావు? కొంచెం లావైనట్టున్నావు. అంటే నీకోసం వెయిట్ చేసి చేసి కొంచెం లావు పెరిగాను, జుట్టు కొంచెం రాలింది. నువ్వు మాత్రం ఎప్పట్లాగానే అందంగా ఉన్నావు. అవే తింగర్ చూపులు. థ్యాంక్ యూ రవి. అంటే నువ్వు చెప్పిన లవ్ స్టోరీలో సుజాత తనేరా? అంటే నీ వెనకాల పడి పడి లవ్ చేసిన తినే. ఆ, నువ్వేంటి రవి ఇక్కడ? మా అబ్బాయి. మరి నువ్వేంటి ఇక్కడ? మా అమ్మాయి. అయినా నేనంటే ఇష్టం ప్రాణమని చెప్పి ఇప్పుడేంటి వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నావు? నువ్వేమైనా తక్కువ? నేనంటే ఇష్టం అని చెప్పి వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నావుగా. అయ్యో ఆంటీ, మీరు అపార్థం చేసుకుంటున్నారు. ఈయన మా నాన్న కాదు, బాబాయ్. తను కూడా మా అమ్మ కాదు, నన్ను అడాప్ట్ చేసుకుంది. రవి, నువ్వింకా పెళ్లి చేసుకోలేదా? లేదు సుజాత, నా లైఫ్ అయినా లైఫ్ పార్ట్నర్ అయినా రెండు నువ్వే అనుకున్నాను. నువ్వు లేని ఆ స్థానాన్ని భర్తీ చేయదలుచుకోలేదు. అవును, నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదు? అప్పట్లో అమ్మా నాన్నల కోసం నిన్ను వదులుకున్నాను. ఆ తర్వాత ఇంకెవ్వరిని చేసుకోవాలనిపించలేదు.
ఇంట్లో పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తుంటే ఇంట్లో నుండి బయటకు వచ్చేసాను. చూసావా శ్వేత, అప్పుడు విడదీసిన ఆ దేవుడే ఈరోజు మన ఇద్దరిని ఇక్కడ కలిపాడు. అవును రవి. సుజాత, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, పెళ్లి చేసుకుందామా? ఓకే రవి, నువ్వేదంటే అదే. ఈ ముసలాళ్ళకి ఏం పోయే కాలం ఇప్పుడు లవ్ చేసుకుంటున్నారు. నా ముసలి హృదయం ఊగిసలాడే. మనిద్దరం పెళ్లి చేసుకుందామంటే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటున్నారేంటే? పోన్లేరా, ఏ తోడు లేని మీ బాబాయ్కి మా అమ్మ తోడు దొరికింది. పోన్లే. కరెక్టే. ఒసే ఒసే ఒసే, ఆ? వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే మన ఇద్దరం అన్న చెల్లెలం అవుతామే. ఆ? నాకు పిల్లని సెట్ చేయరా అంటే నాకు పిన్నిని సెట్ చేసావేంట్రా బాబాయ్? కంగ్రాచులేషన్స్ అర్జున్, నువ్వు ఫాదర్ కాబోతు. థ్యాంక్స్ రా. ఊరే పెళ్లి కాకుండా నేను ఫాదర్ అవడం ఏంట్రా? పెళ్లి కాకుండా నేను మదర్ తెరీసా మదర్ అవ్వాలి, అలాగే నువ్వు ఫాదర్ అర్జున్ అవబోతున్నావు. కంఫర్టబుల్ ఏనా అంకుల్? ఆయన కూడా మీలాగే ప్రిన్సిపల్, కాకపోతే ఆయన పరమ శాడిస్టు, కోపిస్టు. ఎప్పుడు డిసిప్లిన్ డిసిప్లిన్ అని మొహం మాడిపోయినట్టు పెడుతుంటాడు.